వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు, వేధింపులు జరిగాయని గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఏ వర్గాల ప్రజలు జగన్కు అధికారం కట్టబెట్టారో ఇప్పుడు అదే వర్గాలు జగన్ను తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందంటున్న తెనాలి శ్రావణ్ కుమార్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నారు. మనం ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో ఉన్నాం. తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రచారం పూర్తిగా వస్తుంది. ప్రస్తుతం మనం మేడుకొండూరులో ప్రచారంలో ఉన్న శ్రావణ్తో ఉన్నాము. సార్ చెప్పండి, ఇప్పటికే ఇరు పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలు నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీలు అంటున్నారు. మైనార్టీలు మొత్తం నా వెంటే ఉన్నారు, వారే మమ్మల్ని గెలిపించబోతున్నారు, వాళ్ళే స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు. నిజంగా వారికి ఎంత చేశారో వాళ్ళు స్టార్ క్యాంపెయిన్ పనిచేస్తారు. ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూనే అతని కుట్ర అర్థమైపోయింది ప్రజలకి. ఆ మాట మాట్లాడుతూ దగా చేశాడు ఈ వర్గాల వారిని. ఎస్సీలని దాదాపు 270 మందిని హత్య చేశారు. అంతేకాదు ఎవరైతే దౌర్జన్యాలు దుర్మార్గాలు చేశారో వాళ్ళని రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. ఎస్సీ, ఎస్టీల 27 సంక్షేమ పథకాలని రద్దు చేశాడు. అదంతా కూడా ప్రజలకు తెలుసుకున్నారు. అందుకనే పెద్ద ఎత్తున దళిత వాడలకు వెళ్ళినా, మైనార్టీ కాలనీలకు వెళ్ళినా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎస్సీల మీదే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. అది కృష్ణాయపాలెం అని రాజధాని ప్రాంతంలో జరిగింది. అంతేకాదు నా మీద కూడా, నేను కూడా ఎస్సీ కులానికి చెందినవాడిని, నా మీద కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన సందర్భంలో నా మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఇది ఎంత దుర్మార్గం! మా రక్షణ కోసం ఏర్పాటైన మా చట్టాన్ని మా మీదే ప్రయోగించి మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం. అదేవిధంగా మైనార్టీలు అయితే వాళ్ళందరూ వాళ్ళ ఆత్మహత్య చేసుకునేలాగా చాలా చోట్ల పురికొల్పారు. అంటే మైనార్టీలు బతకడానికి వీలు లేదా? మైనార్టీలకు హక్కులు లేవా? లేని నేరాన్ని ఆపాదిస్తే కుటుంబాలు చనిపోతూ ఉన్నారు. చదువుల తల్లి మిస్బాని హత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థికి ఎక్కువ మార్కులు రాలేదంట. అందుకని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే ఈరోజు వాళ్ళ నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లు ఉద్యోగులు మొత్తం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఉద్యోగులు అధికారులు వాళ్ళకి పలు రకాలుగా ఇబ్బందులు గురి చేసినట్టు వాళ్ళ చాలా ఆందోళన, ఆరోపణలు వచ్చినాయి. రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికలను కూడా ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తున్నారు. అందుకోసమే డీజీపీని మార్చారు. డీజీపీ కొమ్ము కాస్తూ ఉన్నాడు. అనేక రకాలుగా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే యాక్షన్ తీసుకోవాలా. నిన్న పవన్ కళ్యాణ్ గారు హెలిప్యాడ్ ధ్వంసం చేయటం కానీ, పోలీసులు తర్వాత బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని దాడి చేయటం కానీ, సాక్షాత్తు మంత్రి గారి ఇలాకాలో సొంత గ్రామంలో దాడి చేసి దుర్మార్గంగా ఆయన అరెస్ట్ చేయటం ఏంటి? అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగాన్ని. ఎన్నికల సరళిలో పోస్టల్ బ్యాలెట్ను కూడా గందరగోళపరచడం ఎప్పుడూ లేదు. ఇది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. అధికార యంత్రాంగం కళ్ళు తెరవాలి. మీరు కానీ మీకు హెచ్చరిక చేస్తున్నాం, మీరు కానీ సక్రమంగా వ్యవహరించకపోతే మీ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. అది ఈసీ ద్వారా అవ్వచ్చు, తర్వాత మేము ఏర్పడిన ప్రభుత్వం ద్వారా కానీ జరుగుతుందని తెలియజేస్తాం. ఇది మొత్తానికి ఈ రోజు నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు మొత్తం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు వారిని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు ఎప్పటికైనా మారాలి. 10 రోజుల తర్వాత మారని అధికారుల పరిస్థితి మరో విధంగా ఉంటుందంటూ కూడా తెనాలి శ్రావణ్ కుమార్ చెబుతున్నారు. ఇది మొత్తానికి తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ ప్రచారానికి సంబంధించి.